హలో ప్రైజ్ లో డియర్ ఫ్రెండ్స్ ఇన్ క్రైస్ట్. దేవుని యొక్క మహాకృపని బట్టి మరి గడిచిన కాలం అంతయు గడిచిన నెలంతయు దేవుడు మనల్ని తన యొక్క చేతి నీడలో మనల్ని కాచి కాపాడి ఈ యొక్క జూలై నెలను, జూలై యొక్క మాసాన్ని మన జీవితంలో మనం చూడటానికి ఆయన ఎంతగానో కృప చూపించారు. ఈరోజు దేవుడు అనుగ్రహించిన వాగ్దానము యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము. నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందెదవు. మరి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, మన యొక్క స్థితి మొదట కొద్దిగా ఉన్నను కానీ తుదకంట మనల్ని దేవుడు బ్లెస్ చేస్తానని, మనల్ని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానము చేస్తున్నారు. మరి మనము బైబిల్లో మరి దావీదుని చూసినట్లయితే ఆయన యొక్క స్థితి మొదట మరి రాజుగా ఎన్నుకున్నప్పుడు ఆయన ఒక గొర్రెల కాపరిగా చేసేవాడు. మరి అటువంటి స్థితి నుంచి రాజుగా అవ్వటానికి మరి ఎన్నో సంవత్సరాలు మరి దేవుని యందు మరి నిరీక్షించాడు. అలా నిరీక్షించడం వలన అతడు రాజుగా అయ్యాడు. మరి అదేవిధంగా మన జీవితంలో కూడా మనము కొన్ని శ్రమలు ఎదుర్కొంటాం, కొన్ని కష్టాలు ఎదుర్కొంటాం. వాటన్నిటిని భరించినప్పుడు, వాటన్నిటిని ఎదుర్కొన్నప్పుడు దేవుడు మనకి ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఒకవేళ నీ జీవితంలో ఈరోజు కష్టాలు ఉండొచ్చు, ఈరోజు బాధలు ఉండొచ్చు, ఈరోజు అప్పులు ఉండొచ్చు, కానీ దేవుడు వాటన్నిటిని తీసివేసి మీ యొక్క కుటుంబాన్ని, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎవరైతే మిమ్మల్ని హేళనగా చూస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని తృణీకరిస్తున్నారో వాళ్ళ ఎదుటే మిమ్మల్ని దేవుడు గొప్పగా చేస్తాడు. మనము దీనికి చేయాల్సింది, మనము దేవుని యందు నిరీక్షించాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు దేవుడు తప్పకుండా మన యొక్క జీవితాన్ని ఆశీర్వదిస్తారు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మన యొక్క జీవితంలో నెరవేర్చునుగాక. మీ యొక్క కుటుంబాన్ని, మిమ్మల్ని, మీరు చేస్తున్నటువంటి పనిలో దేవుడు తోడుగా ఉండనుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.